జనరల్గా మనకి హనుమంతుడి స్టోరీ చదువుతుంటే మనకి ఒక 3 డౌట్స్ వస్తాయి. హనుమంతుడిని కేసరి నందనుడు అంటారు, అలాగే వాయుపుత్రుడు అంటారు, అదేవిధంగా శివుని యొక్క అవతారం అంటారు. ఈ మూడిటి వెనుక ఒక అర్థం ఉంది. అలాగే హనుమంతుడు శివుడి అవతారం కావడానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఇంకా హనుమంతుడి చరిత్రలో చాలా డౌట్స్ ఉంటాయి మనకి. అంజనాదేవి తపస్సు చేసుకుంటుంటే వాయుదేవుడు వచ్చేసేసి చెవి ద్వారా ఆమె గర్భంలోకి ఆ శక్తిని ఎలా ప్రవేశపెట్టాడు, ఎలా ఆమె గర్భం దాల్చింది, ఇలాంటి ఎన్నో డౌట్స్ మనకు ఉంటాయి కదా. ఇవి చూస్తేనేమో ఏదో సిల్లీగా అనిపిస్తుంది మనకి. అంటే జనరల్గా పైనుండి చూసే వాళ్ళకి చాలా సిల్లీగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క దాని వెనుక ఒక అంతరార్థం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అంతరార్థం తెలుసుకున్నప్పుడు మనం అరే ఏంటిది, ఇది ఇంత గొప్పదా అనే భావన మనకు కలుగుతుంది. అందుకనే నేను వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నా. అసలు అయితే ఈరోజు ఒక వీడియో రావాలి మనకి. కాకపోతే నాకు ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నట్టు. హనుమంతుడు శివుడి అవతారం ఎలా అయ్యాడు, అదేవిధంగా హనుమంతుడిని కేసరి నందనుడు అని ఎందుకంటారు, హనుమంతుడు బ్రహ్మచారి అని అంటాం, మనం అదేవిధంగా హనుమంతుడికి భార్య ఉందని అంటాం. అసలు బ్రహ్మచారి అంటే అర్థం ఏంటి అనే విషయాలు మనకు తెలియాలి ముందైతే. ఓకే, ఇలాంటి అన్ని పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇంకా హనుమంతుడి భార్య పేరేంటి, సూర్యుడికి కుమార్తె ఎలా వచ్చింది, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్స్ అన్నిటిని మనం క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్దాం. కానీ హనుమంతుడి స్టోరీని మనం చూసిన దానికి, మనం సినిమాలో చూసిన దానికి, మనం బుక్స్లో చదువుతుంటే వచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆయన అంత శక్తిని, అంత పవర్ఫుల్ శక్తి ఆయన రాముడికి దాసుడుగా ఉండి ఒక మనిషిలో అహం అనేది లేకుండా ఉండాలి అని ఆయన ఎంత నిరూపించింది ఫ్రెండ్స్. అది హనుమంతుడికే సాధ్యం. ఆయన శక్తి కానీ, ఆయన బుద్ధి కానీ, అసలుకి ఆయనకు అంత జ్ఞానవంతుడు ఎందుకండి అని కూడా మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం జనరల్గా హనుమంతుడిని చూస్తే కోతి లెక్కనే కనిపిస్తుంది. అంటే ఏంటి, జనరల్గా మనం కోతిని చూసి హనుమంతుడు అని పిలుస్తూ ఉంటాం. ఆ కోతి చేష్టలే అనుకుంటాం ఏది రావణ లంక దహనం అవుతున్నప్పుడు. కానీ లోతుకి వెళ్తున్న కొద్దీ హనుమంతుడి యొక్క బుద్ధి కుశలత కానీ, మాట్లాడే తీరు కానీ మనల్ని నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని అంతటికీ హనుమంతుడి పూర్వజన్మకు ఒక లింక్ ఉంది. అంటే హనుమంతుడు శివుడి అవతారం అన్నాం కదా, దానికి ఒక లింక్ ఉంది. అది నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అదైతే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో మనం వీటన్నిటి గురించి డిస్కషన్ చేసుకుందాం. కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను నేను. నాకు చాలా డౌట్స్, ఇంకా చదువుతున్న కొద్ది చాలా డౌట్స్ వస్తున్నాయి. ఒక కథను ఒకసారి చదివితే ఒక లెక్క కనిపిస్తుంది, అదే కథను ఇంకొకసారి చదివితే ఇంకో లెక్క కనిపిస్తుంది. అంటే ఈ కథలో వివిధ కోణాలు ఉన్నాయి అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సపోర్ట్ చేయండి. హనుమంతుడి గురించి సీరియస్ అదిరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం వీటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.